అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఫంక్షన్స్లలో చేసే మటన్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను. ఎంత ముదురుదైనా కానీ చాలా సాఫ్ట్గా కుక్ చేస్తారు. మరి ఆ ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకుందాము. ముందుగా పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయని యాక్చువల్గా మిక్సీ జార్లో వేయచ్చు. బట్ కరెంట్ లేకపోవడం వల్ల వీళ్ళు రోట్లోనైతే కచాపచాగా నూరుకున్నారు. తర్వాత గిన్నెను పెట్టేసి వాటర్ అంతా ఆవిరైపోయిన తర్వాత 1 లీటర్ పైన ఆయిల్ని అయితే వేసుకున్నారు. 11 కేజీల మటన్ ఇది. తర్వాత బిర్యానీ దినుసుల్ని ఒక్కొక్కటిగా వేసుకున్నారు. బిర్యానీ ఆకు, లవంగం, యాలుక్కాయ, చెక్క, జాపత్రి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. తర్వాత కచాపచాగా నూరుకున్నటువంటి టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఫ్లేమ్ని స్టార్టింగ్లో ఏది పెట్టారో తర్వాత కూడా అదే ఫ్లేమ్ని కంటిన్యూ చేశారు. తర్వాత కరివేపాకును కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని తర్వాత తగినంత పసుపును వేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఉప్పుని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఒకటేసారి మొత్తం వేయలేదు, మరి కొంచెం కొంచెంగా వేసుకున్నారు. కర్రీకి సరిపడినంత ఉప్పును వేసుకున్నారు. తర్వాత శుభ్రంగా కడిగినటువంటి మటన్ని వేసుకున్నారు. మటన్ అయితే 11 కేజీలు ఇది. 11 కేజీల మటన్ని శుభ్రంగా కడిగి గిన్నెలోకి వేసేసుకొని తర్వాత మొత్తం ఒకసారి మసాలాలు మొత్తం ముక్కకి పట్టేటట్టుగా కలిపేసుకున్నారు. తర్వాత మటన్ నుంచి కాస్త వాటర్ వచ్చే వరకు మూత పెడుతూ కలుపుకుంటూ తీస్తూ ఉన్నారు. ఈ ప్రాసెస్ అయితే కాసేపటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. స్టార్టింగ్లో అయితే వాటర్ ఏమీ పోయలేదు. ఇప్పుడు ముక్క ఎంత ముదురుదైనా కానీ సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోవడం కోసం ఇక్కడ ఒక కొబ్బరి చిప్పను వేశారు. ఈ కొబ్బరి చిప్పని దీంట్లో పెట్టేసుకున్నారు. దానివల్ల ముక్క చాలా సాఫ్ట్గా ఉడుకుతుందని చెప్పారు. ఫ్లేమ్ని హైలోనే ఉంచుకోవడం వల్ల వాళ్ళు కంటిన్యూస్గా మూత పెడుతూ కలుపుతూనే ఉన్నారు. అడుగంటకుండా చూసుకుంటూ ఉన్నారు. తర్వాత కాసిన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే మటన్లో నుండి వచ్చిన వాటర్ తోటి ఉడికిచ్చారు. తర్వాత వాటర్ కాస్త ఇంకిపోయిన తర్వాత నార్మల్ వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి ఉడికించుకుంటూ ఉన్నారు. ప్రతి 2 నిమిషాలకి 5 నిమిషాలకి అలా మూత తీస్తూ కలుపుకుంటూనే ఉన్నారు. తర్వాత ముందుగా కాస్తంత కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకున్నారు. అది తర్వాత కలిపేసుకున్న తర్వాత నార్మల్ గొడ్డు కారాన్ని సరిపడినంత కారాన్ని వేశారు. దీనివల్ల కర్రీ చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉండి బాగుంటుంది. తర్వాత నార్మల్ కారాన్ని వేసేసుకొని మరొకసారి మొత్తం కలుపుకున్నారు. కారము 50% ముక్క ఉడికిన తర్వాత యాడ్ చేశారు. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండడం మాత్రం కంటిన్యూస్ ప్రాసెస్ అయితే జరిగింది. ఫ్లేమ్ని ఎక్కడా తగ్గించలేదు. స్టార్టింగ్లో ఫ్లేమ్ ఎలా ఉందో ఎండింగ్ వరకు కూడా ఫ్లేమ్ అదే రకంగా ఉంది, హైలోనే ఉంది. వాటర్ కూడా మొత్తం ఒకటేసారిగా పోయలేదు, తడవలుగా పోసుకుంటూ వచ్చారు. కుక్కర్లో ఉడికించిన దానికంటే ఇలా ఉడికించడం వల్ల మటన్ టేస్ట్ బాగుంటుంది అని చెప్పారు. ఒక 80% వరకు ముక్క ఉడికిపోయిన తర్వాత జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి పేస్ట్ని అయితే వేశారు. జీడిపప్పు, గసగసాలని కర్రీ స్టార్ట్ చేయకంటే ముందే ఒక అరగంట ముందు నానబెట్టేసుకున్నారు. ఆ తర్వాత పచ్చి కొబ్బరిని కూడా ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని అయితే కలిపేశారు. ముక్క 80% ఉడికిన తర్వాత వేసుకున్నారు.
ఈ పేస్ట్ అంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత ఒక పావు గంట తర్వాత మరికొన్ని వాటర్ని యాడ్ చేశారు. వాటర్ శాతం కొంచెం తగ్గేంత వరకు ఉడకనిచ్చారు. ఇప్పుడు దీంట్లోకి ధనియాల పౌడర్ ప్యాకెట్సే యూస్ చేశారు. ధనియాల పౌడర్ అది వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని తర్వాత గరం మసాలా వేశారు. వేసిన తర్వాత మరొకసారి మొత్తం కలుపుకున్నారు. చివరికి వచ్చేటప్పటికి కంటిన్యూస్గా కలుపుతూనే ఉన్నారు అడుగంటకుండా ఉండడం కోసం. ఫైనల్గా ముక్క పర్ఫెక్ట్గా ఉడికిందా లేదా అనేది ఒకసారి టెస్ట్ అయితే చేశారు. ముక్క అయితే ఉడికిపోయింది. ఇంకొక పావు గంట వరకు ఉడికించాలన్నారు. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేశారు. వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా మరొక 5 నిమిషాల వరకు ఉడికించారు. ఉడికించిన తర్వాత అప్పుడు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకున్నారు. ఒకవేళ ఏదైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీరని కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసారు. చాలా సింపుల్గా, తినేటప్పుడు మాత్రం చాలా టేస్టీగా అనిపించింది. చేయడం కూడా చాలా సింపుల్గా చేశారు అనిపించింది. 11 కేజీల మటన్ దాదాపు 40 మంది వరకు అయితే తిన్నారు. ప్లెయిన్ బిర్యానీ, మరీ గ్రేవీ ఎక్కువగా పలుచగా కాకుండా కాస్తంత సెమీ గ్రేవీగానే ఉంచారు. ఉల్లిపాయ, నిమ్మకాయను కూడా సర్వ్ చేసి భోజనంలో వడ్డించారు. ముక్క మాత్రం చాలా మెత్తగా, చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి.